హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సెల్ఫ్ శైలజ. మా 15th వెడ్డింగ్ యానివర్సరీ నవంబర్ 27 అనమాట. సో అందుకని దుబాయ్ వెళ్తున్నాము. కంప్లీట్ డేస్ వచ్చి 7 nights అంటే 8 days ట్రిప్ ఇది. ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా, క్యాబ్ బుక్ చేసుకున్నాము. మార్నింగ్ 4 అయింది. సో ఫ్లైట్ టైం వచ్చేసి 7కి. భువన్ ఇప్పుడు 9th క్లాస్ కదా, నెక్స్ట్ ఇయర్ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా 10th క్లాస్ కదా. సో ఇలా 1 week లీవ్ పెట్టుకొని వెళ్ళడానికి కుదరదని చెప్పేసి ఈ 9thలోనే ప్లాన్ చేసాము. అది కూడా 15th వెడ్డింగ్ యానివర్సరీ అని. అందుకే దసరా హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళలేదు, ఈ ట్రిప్ ఉందని. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా ఇంట్లోంచి. బ్రేక్ఫాస్ట్ కూడా ఎయిర్పోర్ట్లోనే చేసాము. హైదరాబాద్ నుంచి దుబాయ్కి ఫ్లైట్ జర్నీ వచ్చేసి 3.5 to 4 hours ఉంటుంది. కలా దుబాయ్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇది వచ్చేసి దుబాయ్ ఎయిర్పోర్ట్. దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది, బట్ అంత కొత్త ఎయిర్పోర్ట్ కాదు. మన లగేజ్ కలెక్షన్ బెల్ట్ ఉంటుంది కదా, అది మెట్రోలో వెళ్ళి తీసుకోవాలి. సో ట్రైన్ ఉంటుంది. సో వెళ్తున్నాము. చూడండి ఎయిర్పోర్ట్ ఎంత పెద్దగా ఉందో ట్రైన్లో నుంచి. ఇదంతా ఎయిర్పోర్టే. ఇప్పుడు ట్రైన్ దిగాక ఇక్కడ బ్యాగ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని, సో మనకి చెప్పిన బెల్ట్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ కలెక్ట్ చేసుకొని మేము కార్లో హోటల్కి వెళ్తున్నాము. मैक्सिमम स्पीड कितना है? स्पीड कितना तक अलाउड है? मैक्सिमम इधर 130 है. 130. अगर अभी तो भी रोड पे जाते हैं 140. టోటల్ 2 hotels బుక్ చేసుకున్నాము ఉండడానికి. 8 days ఒకే హోటల్ అంటే బోర్ కొడుతుంది కదా. ఫస్ట్ ఉండే హోటల్లో 4 days ఉంటాము, రిమైనింగ్ డేస్ వేరే హోటల్లో. ఇది ఎయిర్పోర్ట్కి 4 kilometers డిస్టెన్స్లో ఉంటుంది మేము స్టే ఉండే హోటల్. మేము హోటల్స్ బుక్ చేసుకున్న ఏరియా వచ్చేసి డైరా, దుబాయ్లో. సో 2 hotels ఇక్కడే బుక్ చేసుకున్నాము నియర్ బై. సో ఫస్ట్ ఉండే హోటల్ వచ్చేసి రాయల్ కాంకర్డ్. ఇది డైరాలోనే ఉంటుంది. సో ఆల్మోస్ట్ వచ్చేసాము ఈ హోటల్కి. మేము హోటల్కి 12 కల్లా వచ్చేసాము, బట్ రూమ్ అలాట్ చేసేది 2 to 3 మధ్యలో అంట. రూమ్ కుదిరితే తొందరగా ఇమ్మన్నాము, సో చూసి చెప్తామన్నారు. బట్ కూర్చోవడానికి చాలా బాగుంది కింద, చూడండి ఇక్కడంతా. సో 1 hour ఆగాక లంచ్ చేయడానికి వెళ్ళాము. దీంట్లో అన్ని రెస్టారెంట్స్ కూడా ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో అలా. రాయల్ కాంకర్డ్ చెప్పా కదా దీంట్లో రెస్టారెంట్స్ కూడా ఉంటాయని. సో లంచ్ చేద్దామని వెళ్ళాము. సో ఇక్కడ ఒక దాంట్లో ట్రై చేసాం, ఫుడ్ బాగా అనిపించింది. What do you have? Vegetable. We have pizza. We have pasta. This one is together with your food. Sorry, this one is? Together with your food. Okay. చికెన్లో తినాలి కదా. వెజ్ ఐటమ్స్ ఆప్షన్స్ అయితే చాలా తక్కువ. మనకి పిజ్జాలో కానీ పాస్తాలో వెజ్ ఐటమ్స్ ఉన్నాయంట. మాకు నాన్ వెజ్ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. రూమ్ అలాట్ చేయడానికి 1 hour పడుతుంది కదా, సో ఆ టైంలో మేము లంచ్ ఫినిష్ చేసుకున్నాము. ఫుడ్ అయితే బాగా అనిపించింది. మాకు ఫస్ట్ ఫ్లోర్లో అలాట్ చేశారు రూమ్. చూడండి ఇదంతా హోటల్. అక్కడక్కడ షాప్స్ కూడా ఉంటాయి, బట్ హోటల్ రూమ్స్ అన్నీ వచ్చేసి మనకు కొన్ని ఫ్లోర్స్లో ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది పైన. అది ఆడి ఈవెంట్ నెంబర్స్ ప్రకారం లాస్ట్
దుబాయ్కి 8 డేస్ మేము ఎలా ప్లాన్ చేసామంటే హోటల్స్, ఫ్లైట్ టికెట్స్ మేమే బుక్ చేసుకున్నాము. మేము రైనా అని వేరే టూరిస్ట్ వాళ్ళది ప్యాకేజ్ తీసుకున్నాము 7 డేస్కి. సో వాళ్ళే రోజు కార్ పంపిస్తారు. సో వాళ్ళు చెప్తే మేము అదే ప్రిఫర్ చేసాము. రైనా అని దుబాయ్లో కొంచెం ఫేమసే, వాళ్ళది తీసుకున్నాము ప్యాకేజ్. కర్టెన్స్ బాగున్నాయి. చూడండి, ఇది అక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళాలి అని అంటే ఇలా ఫ్లైఓవర్లా ఉంది, దానిపై నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ లైట్లు ఆఫ్ చేశాను. ఎక్కడికి వెళ్తున్నాను చెప్పురా, ఇంట్రో ఇవ్వు. నేను డ్రెస్ చూపించురా, షర్ట్ చూపించు, నేను అలాగే పెడతాను. రైనా వాళ్ళు కార్ పంపించారు, కంపల్సరీ 7 సీటరే ఉంటుందంట. ఇది ఫస్ట్ డే కదా, ఈవినింగ్ 4 అయింది. 1 అవర్ రెస్ట్ తీసుకున్నాక సో 2 ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి మనకి డాల్ఫిన్ షో చూడడానికి వెళ్తున్నాం. దాని తర్వాత బుర్జ్ ఖలీఫాలో 125th ఫ్లోర్ నుంచి వ్యూ చూడడానికి వెళ్తున్నాము. टाइम लगता है 1 घंटा। 5:30 बजे आप आ रहे हैं। पहले से మనం ప్యాకేజ్ తీసుకున్నాం కదా, సో ఏవే ప్రిఫర్ చేస్తున్నామో అవి వాళ్ళు టికెట్స్ వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు, వాళ్ళే బుక్ చేస్తారు. మనం ముందే మనీ పే చేసి ఉంటాం కదా వాళ్ళకి. He gave us 11 dirham. డాల్ఫిన్ షో వచ్చేసి 5:30కి ఉంది. సో టైం ఉందని చెప్పేసి ఇక్కడ అదంతా సైన్స్ మ్యూజియం అవంతా ఉన్నాయి. ఈ సరౌండింగ్స్లో కొద్దిగా వాకింగ్ చేసాము. దుబాయ్లో బాగా నచ్చింది నాకు ఏంటంటే, రోడ్ క్రాస్ చేసేటప్పుడు ప్రతి వెహికల్ మనము వెళ్ళాకే వాళ్ళు వెళ్తారు, స్టాప్ చేస్తారనమాట. సో అక్కడ జీబ్రా క్రాసింగ్ ఉన్నా లేకపోయినా వాళ్ళు కంపల్సరీ కార్ స్టాప్ చేస్తారు మనల్ని చూసి. వాళ్ళు రూల్స్ ఫాలో అవుతున్నారు కదా అని మనం ఎలా అంటే అలా క్రాస్ చేయకూడదు, మనం కూడా చూసి క్రాస్ చేయాలి. Money, put your hands on the beat together. Let's say hello to the lovely Seal Adela. Performing by Super all the time. Hoopa. Hoopa. With the winner, Dolphin! Luna! Come here! Thank you! You know there are some balloons in the South Korea. You know, we get 40 to 42 kilometers per hour. Yes! Ciao ciao, bye bye. డాల్ఫిన్ షో అయితే పర్లేదు, బాగా అనిపించింది. ఫస్ట్ డే కదా, కొంచెం అలసిపోయి ఉన్నాము, ఎందుకంటే జర్నీ అదంతా తప్పదు, డే వేస్ట్ చేసుకోవడం ఎందుకని చూస్తున్నాము.
నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బుర్జ్ ఖలీఫా. నైట్ వ్యూ చూడడానికి వెళ్తున్నాము. ఈవినింగ్ టైంలో కుదరలేదు. బుర్జ్ ఖలీఫాకి లోపలికి వెళ్ళాలి అంటే దుబాయ్ మాల్ నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఫస్ట్ దుబాయ్ మాల్కి వెళ్ళి కార్ పార్క్ చేసుకొని మాల్ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి. మనకు వాట్సాప్లో టికెట్స్ పంపిస్తారు కదా ఈ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు. అక్కడ ఒక కౌంటర్ ఉంటుందన్నమాట మాల్లో. వాళ్ళకు చూపిస్తే వాళ్ళు చెప్తారు ఎలా వెళ్ళాలి అని. దుబాయ్ మాల్ చాలా పెద్దగా ఉంది. చూడాలంటే ఒక 1-2 డేస్ పడుతుందేమో. దుబాయ్ మాల్లోంచే వెళ్ళాలి కదా బుర్జ్ ఖలీఫాకి. అక్కడ బుర్జ్ ఖలీఫా రిలేటెడ్ ఒక కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీకు టికెట్స్ చూపిస్తే వాళ్ళు గైడ్ చేస్తారని చెప్పారు. అంటే మీకు ఎలా వెళ్ళాలి అని చెప్తారని అన్నాడు. ఇదే కౌంటర్ అన్నమాట. ఇక్కడ రాసింది చూడండి. జింటూ ఆగు. ఇక్కడైతే ఫుల్ టైర్డ్ అయ్యాము. క్యూలో అయితే ఎంతసేపు అంటే తిరుపతి గుర్తొచ్చింది అనమాట. మనకు తిరుపతిలో క్యూ లైన్లో ఉంటాం కదా, అలా అనిపించింది. అంత క్రౌడ్ అనమాట. బుర్జ్ ఖలీఫా వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ ఇది. టోటల్ 163 ఫ్లోర్స్ ఉంటుంది. అంటే 829 మీటర్స్ అనమాట. లిఫ్ట్ వచ్చేసి మనకి 125th 124th ఫ్లోర్లో స్టాప్ అవుతుంది. ఫీల్ ఉండాలండి. ఇప్పుడు లిఫ్ట్ వచ్చేసి 125th ఫ్లోర్లో స్టాప్ అయింది. ఇక్కడ నుంచి మనం వ్యూ చూడాలి. నైట్ వ్యూ కదా, నాకు అంత లైటింగ్ అదంతా నార్మల్ అనిపించింది. మార్నింగ్ టైంలోనే బెటర్ అనమాట వ్యూని చూడడానికి. ఎందుకంటే అంత డార్క్గా అనిపించింది. చూడండి వీడియోలో ఎలా ఉందో మాకు కూడా అలాగే కనిపించింది. ఏమంత గొప్పగా అనిపించలేదు. ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు కన్స్ట్రక్షన్ చేసే దాంట్లో అన్నది మొత్తం మనకి టీవీలలో డిస్ప్లే ఉంటుంది. మన సౌత్ నుంచి 2 మేస్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళ ఫొటోస్ వీడియోస్ కూడా ఉంటాయి. వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ డే టైం ఎలా ఉంటుంది, డౌన్ సైడ్ ఎలా ఉంటుంది అదంతా చూడాలి కదా. లాస్ట్ డే వెళ్ళాము. ఆ వీడియో మీకు లాస్ట్ వీడియోలో పెడతాను. సో చాలా బాగా అనిపించింది. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇవి మెచ్చుకోవచ్చు. సో మనకు అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎన్ని ఇయర్స్ పట్టింది ఏంటి అని. నేను వీడియో అంతా షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే ఫస్ట్ డే కదా, బాగా టైర్డ్ అయిపోయాను. అందుకని వీలైనంత వరకు చూపిస్తున్నాను. చూడడం అయిపోయింది. మాల్లో కొద్దిగా డిన్నర్ చేసేసి మేము మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి. లంచ్ అయితే హెవీగా తిన్నాం కదా. నేనైతే మెక్డీ ఆర్డర్ చేసుకున్నాం. నేను భువన్ బర్గర్స్ అవి, గిరి వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు. 10 minutes ముందు మనం డ్రైవర్కి కాల్ చేయాలి. అతను రెడీగా ఉంటాడు. అతను రెడీగా ఉన్నానని చెప్పాడు. కార్ తీసుకొని వస్తున్నారు. సో ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళిపోతున్నాం. చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.